అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ట్వీట్లు చేశారు. ఈ ప్రాజెక్టును తామే నిర్మించామని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కేవలం క్రెడిట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒకరు నిర్మించిన ప్రాజెక్టును మరొకరు తమదిగా చెప్పుకోవడం భోగాపురం ఎయిర్పోర్టు కథ పని వైఎస్ఆర్సీపీది, పబ్లిసిటీ చంద్రబాబుది అంటూ జగన్ మండిపడ్డారు. ఎలాంటి సహకారం అందించకుండానే క్రెడిట్ దక్కించుకోవడం చంద్రబాబు మార్క్ రాజకీయమని ట్వీట్లో జగన్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం వల్ల భోగాపురానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ఇది ఉత్తరాంధ్ర ప్రగతికి ఎంతో దోహదపడుతుందని జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలోనే 1200 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామని, నిర్వాసిత రైతు కుటుంబాలను పునరావాసం కల్పించామని ట్వీట్లో వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు అవసరమైన అన్ని రకాల కీలక పర్యావరణ, పౌర విమానయాన అనుమతులను తమ ప్రభుత్వమే వేగవంతంగా సాధించిందని తెలిపారు. 2024లో తాము అధికారంలో నుంచి దిగిపోయే నాటికే రన్వే కీలక దశకు చేరుకుందని, టెర్మినల్ పనులు శరవేగంగా సాగాయని వివరించారు. తాము ముందే ప్రకటించినట్లుగానే 2026 నాటికి ఎయిర్పోర్ట్ సిద్దమైందని జగన్ గుర్తు చేశారు.